టాప్ మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. గోరా శాస్త్రి గారిని చూడలేదు, కానీ గోరా శాస్త్రి గారి గురించి విన్న తర్వాత ఆశ్చర్యమైన విషయాలు ఏంటంటే, ఏదైనా కానీ నిక్కచ్చిగా నిజాయితీగా తనదైనటువంటి శైలిలో నిర్వహించాలని చెప్పని భావించేటువంటి ఒక సంపాదకుడు. తాను చదువుకున్నది ఇంటర్మీడియట్ వరకే కావచ్చు, కానీ ఆంగ్ల భాషల్లో తనకున్నటువంటి ప్రావీణ్యాన్ని చాటుతూ పత్రికా సంపాదకుడిగా తనకున్నటువంటి ప్రాముఖ్యతను తెలుపుకుంటూ నిరాడంబర జీవితాన్ని గడపడంలో చాలా సిద్ధాస్తులైనటువంటి మహానుభావుడు గోరా శాస్త్రి గారు. ఇవాళ అలాంటి గోరా శాస్త్రి గారి యొక్క పేరిట మిత్రులు, ఆత్మీయులు మరో అర్థవంతమైన జీవితాన్ని గడపడమే తత్వంగా భావించేటువంటి మా వల్లీశ్వర్ గారికి ఈ నవసాహితీ ఇంటర్నేషనల్ వారును, వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా వారు, అది భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి లాంటి వారి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందించడం అనేటువంటిది నాకే కాదు, మనందరికీ కాదు, తెలుగు వాళ్ళకందరికీ కూడా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం, గర్వకారణంగా ఉంది. 34 ఏళ్లకు పైగా పాత్రికేయ జీవితాన్ని గడుపుతున్నటువంటి మా వల్లీశ్వర్ జిజ్ఞాసకు కానీ, జ్ఞానానికి కానీ, సూత్రబద్ధతగా ఉండడానికి కానీ, నిరాడంబరంగా జీవించడానికి కానీ, జ్ఞాన సముపార్జనకు కానీ, ఏదైనా ఉంటే తన దగ్గర పంథాను తాను నడపడానికి కానీ, నిర్వహించడానికి కానీ ఎంతో గొప్పగా తనదైన శైలిలో జీవిస్తున్నటువంటి వాడు. నాకు వారికి పరిచయం గత 22 ఏళ్లకు పైగా. దగ్గర నుంచి చూశాను వారిని. ఎంత ప్రేమాస్పదుడో అంత నియమబద్ధంగా జీవితాన్ని గడపాలని చెప్పని కోరుకునేవాడు. ఇవాళ గోరా శాస్త్రి గారిని తలుచుకుంటున్నాము అని చెప్పంటే వారి పేరిట వల్లీశ్వర్ గారికి పురస్కారం ఇవ్వడం అనేటువంటిది ఆలోచించిన వారికి కానీ, దాన్ని ఆచరించేటువంటి వారికి కానీ, దాన్ని అందించాలనేటువంటి ఆశయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న వాళ్ళకందరికీ కూడా నేను సభాముఖంగా నమస్కరిస్తా ఉన్నాను. చాలా సముచితమైనటువంటి సందర్భం, సముచితమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు సూర్యప్రకాష్ గారు కానీ, వారి మిత్రులు కానీ. వల్లీశ్వర్ ఒక మాట అన్నాడు ఒక చోట, నాకు మార్గదర్శులు 3 ఉన్నారని. ఒకరు మంగళంపల్లి చంద్రశేఖర్ గారు, పత్రికా రంగంలో తనకు కావాల్సినటువంటి రీతిలో జీవితాన్ని ముందుకు సాగడానికి కావాల్సినటువంటి ఒక ప్రబోధాన్ని అందించినటువంటి మహానుభావుడైతే, రెండవ వారు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు మన మధ్య ఉన్నారు ఇక్కడ. నేను ఇవాళ భారత పూర్వ ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ విషయం చెప్పడం కాదు. వారు ఎప్పుడో 20-25 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం చెప్పినటువంటి మాటను నేను ఇక్కడ చరిత్రపరంగా చెప్తా ఉన్నాను. ఏంటంటే, మార్గదర్శులు నాకు మంగళంపల్లి చంద్రశేఖర్ గారి తర్వాత ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు, ఆ తర్వాత మాధవరావు గారు, ఈ ముగ్గురే నాకు మార్గదర్శులు అని చెప్పినటువంటి మా వల్లీశ్వర్కి ఇవాళ ఎంత ఆనందంగా ఉందో మనం ఊహించుకోవచ్చు. ఎవరైతే తనకు మార్గదర్శనం చెప్పినారో, ఎవరైతే తనకు ఆరాధ్యం అని చెప్పారో, వారి చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకోవడం అనేటువంటిది అనలేనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది, సంతృప్తిని కలిగిస్తుంది, సుఖాన్ని కలిగిస్తుంది, స్వాతంత్రాన్ని కలిగిస్తుందని భావిస్తున్నాను నేను. వల్లీశ్వర్ 2004 సంవత్సరం నుంచి దాదాపు 10 ఏళ్లకు పైగా చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ టు చీఫ్ మినిస్టర్గా పనిచేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ పత్రికా ఎడిటర్గా పనిచేశారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో వారు చీఫ్ పిఆర్ఓగా పనిచేస్తున్నటువంటి రోజుల్లో నేను కమిషన్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్గా పనిచేశాను. అప్పుడు చూశాను వారిని నేను 2004 సంవత్సరంలో. అడుగున కూడా ఏదైనా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని ప్రకటించాలన్నా, ప్రతిస్పందించాలన్నా చూపించేటువంటి వ్యక్తి. ఒక చోట నిజానికి అమెరికా అధ్యక్షుడు వస్తున్నాడు జార్జ్ బుష్ అని చెప్పంటే అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చేసేసి అమెరికా అధ్యక్షుడు హైదరాబాద్కు వచ్చేట్టుగా కావాల్సినటువంటి ఏర్పాటు చేసినటువంటి వాడు వల్లీశ్వర్. సాధారణంగా ఇది భారత రాయబారులు కానీ, లేకపోతే భారతదేశ స్థాయిలో కానీ జరుగుతుంది. కానీ వల్లీశ్వర్ రాజశేఖర రెడ్డి గారికి చెప్పడం, తర్వాత దాని గురించి కేంద్రంతో మాట్లాడడం, సంప్రదించడం, ఇవన్నీ చేస్తూ ఉంటే నాకెంతో ఆనందం అనిపించింది. జార్జ్ బుష్తో పాటు రాజశేఖర రెడ్డి గారు వీరంతా కూడా మేము సభల్లో పాల్గొనడం అనేటువంటిది గొప్పగా అనిపించింది. అలాగే ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రముఖమైనటువంటి సభలో ముఖ్యమంత్రి గారు ఒక కోరిక కోరారు బిర్లా వారిని, బిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఇక్కడికి రావాలని చెప్పని నా కోరికగా ఉంది, మీరు పాటించండి అని. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు ఒక లెటర్ పంపారు. ఏంటంటే, ఆర్థిక ఇబ్బందుల వల్ల మేము హైదరాబాద్లో బిట్స్ కాలేజీని ఏర్పాటు చేయలేకపోతున్నామని. కొద్దిసేపు ఆలోచించి
ఏ రకంగా చేస్తే బిట్స్ కాలేజ్ ఇక్కడికి ఏర్పడుతుందో ఆ రకమైనటువంటి లేఖను రాసి దాన్ని వారికి పంపించి వారి యొక్క ఆమోదాన్ని పొంది బిట్స్ వాళ్ళ కళాశాల ఉన్నది అని చెప్పంటే మా వల్లీశ్వరిదే ముఖ్యమైనటువంటి పాత్ర అని చెప్పని నేను ఒక వ్యక్తిగా చూసిన వాడిగా పాల్గొన్న వాడిగా చెప్తా ఉన్నాను. అందరం కూడా ఆనందించాం వాళ్ళు బిట్స్ కాలేజ్ ఇక్కడ ఉంది అని చెప్పంటే ఎందరన్నా చెప్పొచ్చు, కానీ ఒక వ్యక్తికి ఒకటి రెండు చాలు ఆయన యొక్క సద్గుణాన్ని సుగుణాన్ని మనం తెలపడం కోసం అని చెప్పని ఈ వల్లీశ్వరు చీఫ్ పిఆర్ఓగా ఎంత గొప్పగా ప్రయత్నం చేశాడో ప్రవర్తించాడో. ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పత్రికకి ఎడిటర్గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పత్రిక సర్కారు పత్రిక. నేను కావాలని చెప్పని ఈ పదం వాడుతున్నాను, సర్కారు పత్రిక అని. పత్రికలు చాలా రకాలుగా ఉంటాయి, కానీ ఇది సర్కారు పత్రిక. కొన్ని రాజకీయ పత్రికలు అంటారు, కొన్ని ఇంకో రకమైన పత్రికలు అంటారు, కొన్ని ఇంకో రకమైన పత్రికలు అంటారు. నేను సర్కారు పత్రిక అంటున్నాను. సర్కారు పత్రికని సాధారణంగా ఈనాటి ముఖ్య అతిథి గారు ఏమనుకోకపోతే గవర్నమెంట్ ఆఫీసులలో కూడా చూడడం అనేటువంటిది చాలా అరుదు. గవర్నమెంట్ ఆఫీసుల కోసం అని చెప్పని మాత్రమే ప్రకటింపజేయడానికి కోసం ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం అది. అలాంటిది 40,000 కాపీల దాకా ఆంధ్రప్రదేశ్ పత్రికను అమ్ముడు పోయేటట్టుగా చేసినటువంటి మహానుభావుడు మా వల్లీశ్వర్. అది సర్కారు పత్రిక కాకుండా సాహితీ పత్రికగా సుసంపన్నంగా చేయడం అనేటువంటిది ఆయన యొక్క ప్రతిభ. అందులో శ్రీరమణ గారి యొక్క వ్యాసాలు ఉన్నాయి, సామవేద షణ్ముఖ గారి సందేశాలు ఉన్నాయి, అలాగే ఇంకో ఎంతోమంది మన ద్వారకా శాస్త్రి గారి యొక్క విషయాలు ఉన్నాయి. ఇలా గమ్మత్తుగా దాన్ని ఆంధ్రప్రదేశ్ పత్రికను చేస్తూ ఒక చోట అన్నాడు ఒక మాట, నేను రాజశేఖర రెడ్డి గారి యొక్క జీవిత చరిత్ర ఇందులో వేద్దామనుకుంటున్నాను అని చెప్పని. ఒకసారి ఆలోచించండి, ఒక ముఖ్యమంత్రి గారి యొక్క జీవితాన్ని మనం తెలుపుతున్నప్పుడు ఎలా ఉంటుందో అన్నాను. చూద్దాం, ప్రయోగం చేద్దామని. ఆ ప్రయోగం ఎంత సఫలమైందో. రాజశేఖర రెడ్డి గారు పొద్దున్నే 4:30 గంటలు లేచినప్పుడు ముందుగా తన యొక్క కథ చదువుకున్నాకనే తక్కువైనంత ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా తిరిగేసినటువంటి పరిస్థితి నేను ఉదయం పూట 4:30-5 గంటల ప్రాంతంలో వారిని చూశాను. వారి యొక్క కళ్ళల్లో సంతృప్తిని చూశాను, సంతోషాన్ని చూశాను. వల్లీశ్వర్ చాలా బాగా రాస్తున్నామని చెప్పని ఒక వెన్ను మీద చలిచినటువంటి చలుపుని ఆయన ఎంత ఆనందంగా తీసుకున్నాడో కూడా చూశాను. ఇవి ఎందుకు చెప్తున్నాను అని చెప్పంటే మన జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి ఘట్టాలు. నిరాడంబరంగా నిస్వార్థంగా సామాజిక సేవ చేయాలనుకునేటువంటి వాళ్ళు ఎలాగైతే గొప్పవాళ్ళు, పత్రికా రంగంలో కూడా నిస్వార్థంగా నిరాడంబరంగా తమ వంతు సేవ చేస్తున్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా మనం తప్పకుండా రుణపడి ఉండాల్సింది. అలాంటి ముఖ్యుల్లో గోరా శాస్త్రి గారిని తలుచుకుంటున్నప్పుడు ఇవాళ వల్లీశ్వర్ గారిని తలుచుకుంటున్నాము అని చెప్పంటే ఆ జాబితాలో చేరినటువంటి వ్యక్తిగా వారికి కావాల్సినటువంటి గుర్తింపుని మనం ఇస్తున్నట్టే లెక్క. ఆ రకంగా నమసాహిత్య ఇంటర్నేషనల్ వారికి, వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా వారికి నేను నా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. వల్లీశ్వర్కి రిపోర్టింగ్లో ఉండేటువంటి గ్లామర్ తెలుసు, గ్రామరు తెలుసు. గ్రామరు రెండు తెలిసిన వాడు కాబట్టి ఎక్కడ నెగ్గాలి ఎక్కడ తగ్గాలి ఈ రెండింటిని కూడా తెలిసినటువంటి వాడు మా వల్లీశ్వర్. ఏది ఏమైనా ఎన్నో మంచి పనులు చేస్తూ ఇంకా ఇవాటికి కూడా ఈ సమాజానికి ప్రయోజనకరంగా ఉండాలనేటువంటి రీతిలో మా ఎంఎస్కో విజయ్ కుమార్ ద్వారా చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో అందులో నేను కూడా భాగస్వామిని అయ్యి నాకు కూడా ఆనందాన్ని కలిగించేటువంటి రీతిలో ఎంఎస్కో ద్వారా నేను రాసినటువంటి శ్రీ హరే శ్రీనివాస్ అనేటువంటి పుస్తకానికి కూడా తన చేతిని అందించి నేనున్నాను నీతో పాటు అని చెప్పినటువంటి వల్లీశ్వర్ గారికి మీ అందరి సమక్షంలో నేను 5 చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎవరండి ఈ రోజుల్లో నువ్వు రాస్తున్నావు బాగుంది, ఇది బాగుంది బాగలేదు అని చెప్తూ భుజం తడుతూ ముందుకు నెట్టుతూ దాన్ని సరిదిద్దాల్సినటువంటి సమయంలో సరిదిద్దుతూ ఏ రకమైనటువంటి ప్రయత్నం లేకుండా చాలా ముందుకు సాగడానికి కోసం చేసేటువంటి వ్యక్తులు చాలా అవసరం. కాబట్టి అలాంటి వ్యక్తి మా వల్లీశ్వర్కి భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి శ్రీ వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా, అది ఆయన మార్గదర్శిగా భావించినటువంటి వారి చేతుల మీదుగా ఇవాళ పురస్కారాన్ని అందిస్తున్నటువంటి సంస్థకి, పురస్కారాన్ని స్వీకరిస్తున్నటువంటి మా వల్లీశ్వర్ గారికి అభినందనలు, అభివందనాలు.